పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ మధ్యాహ్నం 1 గంటకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు కూడా వాయిదా పడింది. విపక్షాల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి, వాయిదా పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ చర్చకు ముందు ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. వాయిదా తీర్మానాలపై విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్పై చర్చకు స్పీకర్ అనుమతించారు. మధ్యాహ్నం 1 గంటకు రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించనున్నారు. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ మధ్యాహ్నం 1 గంటకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు కూడా వాయిదా పడింది. విపక్షాల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి, వాయిదా పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ చర్చకు ముందు ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. వాయిదా తీర్మానాలపై విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్పై చర్చకు స్పీకర్ అనుమతించారు. మధ్యాహ్నం 1 గంటకు రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి బి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, ఆపరేషన్ సింధూర్ పై బాగా వేడిగా చర్చలు జరగబోతున్నాయా? అసలు ఏ అంశాలు ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ప్రశ్నించనున్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఫ్రైడే ప్రసాద్, ప్రధానంగా పార్లమెంట్ లో మొదటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆపరేషన్ సింధూర్ పైన ప్రతిపక్షాలు చర్చ జరగాలంటూ కూడా నినాదాలు చేశాయి. పెద్దగా వచ్చిన ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా చివరికి ఎట్టకేలకు ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు 16 గంటల సమయం కేటాయించింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభల్లో కూడా ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాల్సి ఉంది. అయితే ఉభయ సభలు, అటు లోక్సభ ఇటు రాజ్యసభ రెండు ప్రారంభమైన వెంటనే కూడా అటు మొదట ప్రతిపక్ష నేతలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం ఏదైతే ఉందో, ప్రధానంగా బీహార్ ఓటర్ జాబితా సవరణకు సంబంధించి వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ యొక్క వాయిదా తీర్మానాలను కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నినాదాలు చేస్తూ కూడా ఈ యొక్క ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సభ సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కూడా ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా సభ పూర్తి అటు బిఏసీలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం మాత్రమే ఏ అంశాలు ఎజెండాలో ఉన్నాయో వాటిపైన మాత్రమే చర్చ జరుగుతా ఉంది అనేది కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు లోక్సభ మధ్యాహ్నం 1 గంటకు ప్రతిపక్ష నేతల ఆందోళన నిరసనల నేపథ్యంలో లోక్సభ మధ్యాహ్నం 1 గంటకు వాయిదా పడింది. అటు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలు, అత్యవసరంగా చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి వాయిదా తీర్మానాలు ఇచ్చారు పలువురు ఎంపీలు. ఆ వాయిదా తీర్మానాలను కూడా ఓం బిర్లా తిరస్కరించడంతో ఆ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు కొంత నిరసన వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో రాజ్యసభలో కూడా ఇదే విధమైనటువంటి నిరసన కొనసాగడం. ఎస్ఐఆర్, ప్రధానంగా బీహార్ లో ఇటీవల ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ జాబితా సవరణకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, వాటిపైన పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాయిదా తీర్మానం కొట్టివేయడం పట్ల కూడా వారు నిరసన వ్యక్తం చేయడంతో సభ కొంత సజావుగా సాగేందుకు సహకరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు సభా ఉల్లంఘనలను ఎవరు కూడా అతిక్రమించకూడదు. పూర్తి స్థాయిలో బీఏసీలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే ఇది జరుగుతా ఉంది. ఆపరేషన్ సింధూర్ పైన వాళ్ళ చర్చ జరగతుంది. కీలక అంశాలు కూడా వెల్లడించేటటువంటి శాస్త్రం నేపథ్యంలో ఈ విధంగా సభను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అనేది కూడా స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉభయ సభలు కూడా అటు మధ్యాహ్నం 1 గంట తర్వాత లోక్సభ, మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాజ్యసభ రెండు ప్రారంభం కాబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.